వెల్కమ్ టు అవర్ ఛానల్ పాదఘట్టం అప్డేట్స్. ఏంటి వీడు అలా చూస్తున్నాడు అంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, వీడు ఆడే ఆటలో ఈరోజు అయితే మనం కొన్ని సినిమా కబుర్లు అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ప్రభాస్ గారిది కల్కి మూవీ గురించి అయితే చాలా బజ్ అయితే నడుస్తుంది. బ్రో ఏంటో చెప్పు బ్రో. ఆ బజ్ చెప్పను బ్రదర్. ఎందుకు బ్రో? చెప్పను. ఫ్యాన్స్ ఎందుకు బ్రో హట్ చేస్తావు? చెప్పు బ్రో. వీడైతే చెప్పట్లేదు, వీడైతే కొద్దిగా బిజీలో అయితే ఉన్నాడు. నేనే చెప్తున్నాను. చూడండి గైస్, రీసెంట్గా అయితే మన హిట్లర్ గారిది ఒక క్యారెక్టర్ రోల్ ఉందని ఒక బజ్ అయితే నడుస్తుంది. ఇది చాలా మంది అయితే నిజం అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అబద్ధమో తెలియట్లేదు. బ్రో నువ్వేమంటావు బ్రో? మావాడి ఇన్నర్ ఫీలింగ్ అయితే అట్లాగుంది. నాకైతే హిట్లర్ గారి క్యారెక్టర్ రోల్ ఉండాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈ మూవీలో చాలా మంది అయితే క్యామియో రోల్స్ని అయితే చేస్తున్నారు. ఒకటి మన దుల్కర్ సల్మాన్ గారు, మరియు విజయ్ దేవరకొండ గారు, మరియు నాని గారు, అట్లాగే రాజమౌళి గారు, మళ్ళీ రాజమౌళి గారి ఫాదర్ కూడా యాక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో. అలాగే ఇంకా చాలామంది అయితే పెద్ద వాళ్ళు అయితే యాక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ మూవీ వచ్చేసి మే 9th అయితే పక్కా అయితే రిలీజ్ కాబోతుంది. బ్రో శివరాత్రికి ఏమన్నా అప్డేట్ ఉందా బ్రో? అనుకుంటా. కానీ రీసెంట్గా ఒక బజ్ అయితే నడుస్తుంది ఇన్స్టాగ్రామ్లో అయితే. శివరాత్రికి ఎటువంటి అప్డేట్ లేదని చాలామంది అయితే అంటున్నారు. నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ అయితే అప్డేట్ అయితే ఉండదు కల్కి మూవీ నుంచి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఎవరిది బ్రో? చెప్పు బ్రో, నెక్స్ట్ ఎవరిది అయితే బ్రో చెప్పు. ఇంకా నెక్స్ట్ అయితే మన రామ్ చరణ్ గారిది అయితే గేమ్ చేంజర్ మూవీ అయితే ఒక సాంగ్ని అయితే రిలీజ్ చేయబోతున్నామని చెప్తారు. కానీ అది ఇంకా రిలీజ్ చేయలేదు. మోస్ట్లీ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అయితే రిలీజ్ చేస్తున్నామని చాలా మంది అయితే అంటున్నారు. బ్రో కరెక్టా రాంగా చెప్పు బ్రో. ఎస్ అయితే అంటున్నారు. ఇంకా నెక్స్ట్ మూవీ చెప్పు బ్రో. ఇంకా మన కిరణ్ అబ్బవరం గారు అయితే చాలా సైలెంట్గా అయితే అయిపోయారు. ఎందుకో తెలియట్లేదు. చాలా ఫ్లాప్స్ పడిన తర్వాత ఆయన అయితే ఇంకా మూవీస్ అయితే కొడుతున్నా. నాగ చైతన్య గారు కాదు, నందమూరి చైతన్య గారు బ్రీత్ మూవీ ఓటీటీ వెళ్ళిపోతే. అవునా బ్రో? నిజంగానా? ఆ మూవీ అయితే అందరూ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఎవరు బ్రో? అది మీ లాస్ట్ బ్రీత్ అవ్వకుండా అదే హ్యాపీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ప్రశాంత్ వర్మ గారు అయితే హనుమాన్ మూవీ 2 నుంచి అయితే ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు హనుమాన్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసి శ్రీరామనవమికి అయితే రిలీజ్ చేస్తారు. జై హనుమాన్ ఫస్ట్ లుక్ వచ్చేసి అనుకుంటున్నా. ఎందుకంటే రాముడి భక్తుడు కదా హనుమంతుడు గారు, అందుకని అప్పుడైతే రిలీజ్ చేస్తారు అనుకుంటున్నా. అవునా కదా బ్రో? ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటి బ్రో? చెప్పు నువ్వే. చెప్పు బ్రో. చెప్పు బ్రో. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గామి మూవీ. రీసెంట్గా వచ్చేసి గామి మూవీ నుంచి అయితే చాలా బాగా అయితే ఆడియన్స్కి అయితే రెస్పాన్స్ అయితే వస్తుంది. మోస్ట్లీ అయితే ఈ మూవీ వచ్చేసి విశ్వక్సేన్ గారి కెరియర్లో అయితే బిగ్గెస్ట్ హిట్ అయితే కొట్టబోతుంది. అవునా కదా బ్రో? ఎక్కడ బ్రో? కరెక్ట్గా చెప్పు బ్రో. విశ్వక్సేన్ గారి కెరియర్లో ది బెస్ట్ ఎవర్ మూవీకి అయితే నిలుస్తుందా లేదా ఇది? ఎందుకంటే రీసెంట్గా డైరెక్టర్ గారు వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో అయితే గామి పార్ట్ 2 కూడా ఉంది అని చెప్పారు. ఇది ఎంతవరకు నిజమబద్ధం తెలియదు ఫ్రెండ్స్. మార్చి 8th అయితే ఫిలిం చూసి నేను దానికి కూడా రివ్యూ అయితే చెప్తాను. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి ఏంటి బ్రో? చెప్పు. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మీకే తెలుసు కదా, భీమా. రీసెంట్గా అయితే చాలామంది అయితే అంటున్నారు భీమా మూవీని అయితే ట్రోల్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి నాకైతే అర్థం కావట్లేదు. చాలామంది అయితే అంటున్నారు అఖండ మూవీనే సేమ్ కాపీ కొట్టారని అంటున్నారు. ఎందుకంటే అఖండ మూవీలో కూడా డ్యూయల్ క్యారెక్టర్ అయితే ఉండిద్ది. బాలకృష్ణ గారు ఒకటేమో సింపుల్ క్యారెక్టర్గా ఉండిద్ది, ఇంకొకటేమో దేవుడి క్యారెక్టర్గా అయితే చూపిస్తారు కదా, దేవుడి భక్తుడి క్యారెక్టర్గా. సేమ్ టు సేమ్ గోపీచంద్ గారు మూవీ భీమాలో కూడా ఇట్లాగే ఉందని చాలామంది అయితే అంటున్నారు. ఒకటి వచ్చేసి పోలీస్ క్యారెక్టర్, ఇంకొకటి వచ్చేసి పరశురామర్ గారి భక్తుడి క్యారెక్టర్గా అయితే ఈయన చేస్తున్నారని అంటున్నారు. ఎంతవరకు నిజమబద్ధం తెలియదు గాయస్. మార్చి 8th అయితే మూవీ చూసి రివ్యూ అయితే చెప్తాను నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి బ్రో? ప్రభాస్ అనేది మళ్ళీ గోపీచంద్ అనేది అయితే మూవీ గురించి అయితే డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. మొత్తానికైతే వాళ్ళిద్దరి నుంచి అయితే ఒక కాంబో అయితే రావచ్చు. ఆఫ్టర్ వర్షం మూవీ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరికైతే ఒక కాంబో అయితే రాబోతుంది. ఇదైతే ఫిక్స్ ఫ్రెండ్స్. దానికి టైటిల్ కూడా అయితే రీసెంట్గా గోపీచంద్ అనేది భీమా మూవీలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఫోటోని అయితే రిలీజ్ చేస్తారు, డ్యూడ్ అనే పోస్టరు. ఇదైతే పక్కాగా అయితే ఫిక్స్ అయింది. బ్రో నువ్వేమంటావు బ్రో? డ్యూడ్ అంటున్నాడు అంటే మావాడు ఈరోజు కొద్దిగా డిస్రెస్పెక్ట్ఫుల్గా అయితే ఫీల్ అవుతున్నాడు. అందుకే వీడియోస్కి అయితే రాలేకపోతున్నాడు. చూడండి గైస్, వీడు ఆడే ఆటలో. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి ఏంటి భయ్యా? చెప్పు భయ్యా. ఇంకా నెక్స్ట్ మళ్ళీ రీ రిలీజ్ గురించి వచ్చేసినట్లయితే మన ఉదయ్ కిరణ్ గారిది అయితే నువ్వే మూవీ, మరియు ఇంకా యాదు బ్రో
ఆర్యా 2 అయితే రిలీజ్ కాబోతుంది. ఎవరెవరైతే థియేటర్స్లో అయితే చూడలేదో అప్పుడు వెళ్ళి అందరూ చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మన ప్రభాస్ అన్నది రెబల్ మూవీ కూడా రిలీజ్ అయితే రాబోతుంది మార్చి 9th 10th. ఈ 2 days అయితే వెళ్ళి ఎవరెవరైతే రెబల్ మూవీలో ఆ స్వాగ్ మళ్ళీ అవన్నీ మిస్ అయ్యారో వెళ్ళి థియేటర్స్లో అయితే చూసి ఎంజాయ్ చేయండి గాయస్. ఇంకా నెక్స్ట్ మూవీ ఏంటి బ్రో చెప్పు బ్రో, టైం అయిపోతుంది. అంతేనా? ఇంకా లాస్ట్కి ఏదో ఒకటినా చెప్పు బ్రో. రీసెంట్గా అయితే మన ప్రశాంత్ నీల్ గారి సలార్ Part 2 షూటింగ్ వచ్చేసి ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారని అప్డేట్స్ అయితే కొద్ది రోజుల్లో అయితే ఇస్తారు, ఎందుకంటే బస్సెస్ అయితే నడుస్తున్నాయి. అలాగే మన స్పిరిట్ మూవీ షూటింగ్ వచ్చేసి అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారని దాన్ని కూడా ఒక బజ్ అయితే నడుస్తుంది గాయస్. మొత్తానికైతే ప్రభాస్ అన్న కెరియర్లో అయితే చాలా మూవీస్ లైనప్కి అయితే ఉన్నాయి. ఇంకా కల్కి మూవీతో అయితే మన ప్రభాస్ అన్న వచ్చేసి తన రికార్డ్ని తానే బద్దలు కొట్టుకునేలాగా చేస్తారు, ఎందుకంటే ఆ మూవీలో ఉన్న క్యామియో రోల్స్ మళ్ళీ ఆ మూవీలో ఉండే విజువల్స్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఓవరాల్గా అయితే నేను ఆ మూవీ కోసం అయితే వెయిట్ చేయబోతున్నా. బ్రో కన్గువా మూవీ గురించి ఏమన్నా అప్డేట్ ఉంటే చెప్పు బ్రో. ఎందుకు బ్రో? ఏప్రిల్కి అయితే రిలీజ్ కావాలి కదా ఈ మూవీ. అవునా? నేనైతే చాలా వెయిట్ చేశాను. సరే బ్రో, ఇంకా మీ ఫేవరెట్ మూవీ అయినా తంగలాన్ మూవీ గురించి ఎందుకు బ్రో అంత మాట అంటున్నావు? మొత్తానికైతే తమిళ్ మూవీ నుంచి అయితే ఈ సమ్మర్కి అయితే ఏ మూవీస్ అయితే రావట్లేదు. పెద్ద మూవీస్ అయితే వస్తాయని అనుకుంటున్నాం, కానీ ఏ మూవీస్ రావట్లేదు. సూర్య గారి కన్గువా మూవీ కూడా పోస్ట్ పోన్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే తంగలాన్ మూవీ నుంచి కూడా ఏ అప్డేట్స్ కూడా రావట్లేదు, అది కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కరు ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ మరియు మరిన్ని మూవీ అప్డేట్స్ కావాలైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా మర్చిపోయినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ గాయస్. భయ్యా బాయ్ చెప్పు.